దరిద్రుడిగా మనందరి కొరకు ఆయన తను తాను తగ్గించుకొని ఈ లోకానికి రావటం అంటే మామూలు విషయము కాదు. ఏమండి, చిన్న పదవులు ఉన్నవాళ్ళే తగ్గించుకోవాలంటే చాలా బాధపడుతున్నారు. కానీ పరమ తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను మనందరినీ ప్రేమించి ఈ లోకానికి ఎలా వచ్చాడంటే ఆయన జన్మించడానికి స్థలం లేని వారిగా వచ్చాడు. ఈనాడు మనం కూర్చొని దేవుని ఆరాధించడానికి ఒక మందిరం ఉంది, కానీ ఆనాడు యేసుక్రీస్తు జన్మించడానికి ఎక్కడ కూడా స్థలము దొరకలేదండి. ఆయన ఎందుకు తను తాను తగ్గించుకున్నాడు తెలుసా? నిన్నో నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి పాపములో, శాపములో, దుర్మార్గములో నశించిపోతున్న మనలను చూసి కనికరపడి కరుణించి ప్రేమించి ఆయన ధరను విడిచి భూమికి దిగి వచ్చినటువంటి మహనీయులైన దేవునికి ఏ దొరకలేదంట? స్థలము దొరకల. ఎందుకనంటే ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడంటే ఒక ధనవంతుడిగా రాలా, ఒక అధికారిగా రాలా. ఆయన ఏ పంచడానికి వచ్చాడు తెలుసండి? ప్రేమను పంచడానికి వచ్చాడు, కరుణను పంచడానికి వచ్చాడు, జాలిని చూపడానికి వచ్చాడు, దయను పంచడానికి వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఏం చూపిస్తున్నాడంటే ప్రేమ చూపిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఏ ఒక్కరు నశించబడమో ఆయనకి ఏమాత్రమో ఇష్టం లేదు. అందుకనే లోకానికి ఎలా వచ్చాడంటే రక్షకుడిగా వచ్చాడు. హల్లెలూయా! నమ్మిన వారందరూ కూడా చెప్పడం దేవుని నామమున ఆరాధిస్తున్నాము. చదువుదాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మీ అందరికీ తెలిసినటువంటి వాక్యమే. దావీదు పట్టణమందు ఎవరు కొరకండి? ఏ పట్టణంలో? ఇదే ఊరండి. ఈ గ్రామంలో ఎవరు మాట్లాడలేదండి? దేవునికి స్తోత్రములు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కోసం పుట్టాడంట? మీకోసమే. ఈ చింతపూరు గ్రామంలో ఉన్న ప్రజలందరి కోసము దేవుడు ఈ లోకానికి రక్షకుడిగా జన్మించి ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా! లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో రాసినటువంటి ఒక వాక్యం మీరు చదవండి. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు. దేవునికి స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోకి రక్షకుడు ఎందుకు జన్మించాడంటే నశించబోతున్న వారిని రక్షించడం కోసమే జన్మించాడు. ఏ తండ్రి అయినా తన కుమారుడు లోకములో పడిపోయి, పాపములో పడిపోయి చెడిపోతుంటే, పాడైపోతుంటే ఏ తండ్రి అయినా సహించగలరా? ఏ తండ్రి అయినా ఓర్చుకోగలరా? ఎంత దుర్మార్గుడైనా సరే ఆ తండ్రి తన కొరకు ఎంతో ప్రయాసపడతాడు. ఏదో ఒక రకంగా తన కుమారుని మార్చుకొని మంచి భవిష్యత్తు అందించాలని ప్రతి ఒక్క తండ్రి కూడా ఆలోచన చేస్తాడు. అలాగే మన పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో తన కుమార్తెలుగా ఉన్నటువంటి మనము ఏ ఒక్కరు కూడా నశించుకోకూడదని ఈ లోకానికి ఎలా వచ్చాడంటే మానవుడిగా జన్మించాడు. హల్లెలూయా! నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వచ్చాడు? వచ్చాడు. ఈనాడు నీవు నశించుకోవడం ఇష్టం లేదు. ప్రపంచంలో చూస్తే అనేకులు దేవుని గురించి తెలియక ఇంకా లోకానుసారంగా బ్రతుకుతున్న వారు ఉన్నారు, ఇంకా పాపంలో బ్రతుకుతున్న వారు ఉన్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, ఈ రోజు ఆయన మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? ఏ ఒక్కరు నశించుకోవడమో నాకు ఇష్టమో లేదు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ కొరకు నేను పట్టణం విడిచి భూలోకానికి దీన దరిద్రుడిగా లోకానికి ఎందుకు వచ్చిన తెలుసా? నీవు నశించుకోవడం నాకు ఇష్టమో లేదు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయన ఎలా ప్రేమిస్తున్నాడంట? ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఆయన ఎలా ప్రేమిస్తున్నాడంటే ఆయన కోసము ఏమీ మిగుల్చుకోకుండా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఒక్కరు నశించిపోవడానికి ఇష్టమో లేదండి. ఎందుకో తెలుసా? నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికైనా ఈ లోకంలో చాలా మంది తప్పిపోతున్నారు. అమ్మా ఒక 10 నిమిషాలు ముగించేస్తా. ఈ లోకంలో చాలా మంది ఎలా ఉన్నారంట? తప్పిపోతూ ఉన్నారండి. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు పుట్టాడు? ఆనాడు చెప్పబడుతున్న మాట,
నేడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ఎవరు చెప్తున్నారంటే దేవదూతలు చక్కని వర్తమానం అందిస్తూ ఉన్నారు. ఏ పట్టణంలో పుట్టాడంట? ఆ దావీదు పట్టణం నువ్వై ఉండాలి. ఆ దావీదు పట్టణముగా నువ్వు మారాలి. ఆ పట్టణముగా నువ్వు మారినప్పుడు నీ హృదయంలో ఎవరు పుట్టాలి? రక్షకుడని యేసు పుట్టాలి. రక్షకుడని యేసు నీ హృదయంలో పుడితే నువ్వు ఎలా ఉంటావో ఆ స్థలములో యేసు క్రీస్తు ప్రభు అని పుట్టినప్పుడు ఆ స్థలమంతా ఎలా ఉందంట? ఆ స్థలమంతా ఎలా ఉంది? వెలుగుతో నింపబడింది. ఈ రోజు దేవుడు కోరుకునే మాట ఏంటో తెలుసా? దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నీ హృదయంలో కూడా యేసుక్రీస్తు కనుక జన్మిస్తే నువ్వు కూడా ఆ వెలుగుతో నింపబడును గాక. ఆ వెలుగు నువ్వు చూడాలి. ఆ పరిశుద్ధతలకు నువ్వు రావాలి. ఆ సర్వసత్యంలోనికి నువ్వు రావాలనే దేవుడు కోరుకుంటున్నాడు. నశించబోతున్న దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకంలోనికి వచ్చి ఉన్నాడు. చూడండి లోక సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేని కొరకు వచ్చినట్లయితే తప్పిపోయిన దానిని వెతికి రక్షించడానికని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు జన్మించాడంటే తప్పిపోతున్న నిన్ను రక్షించుకోవడమే. నువ్వు ఎందులో తప్పిపోతున్నావో? నీ మార్గంలో తప్పిపోతున్నావేమో, నువ్వు చేసే పనుల్లో తప్పిపోతున్నావేమో, నీ ఆలోచనలు తప్పిపోతున్నావేమో, నీ ప్రవర్తనలు తప్పిపోతున్నావేమో, నీ క్రియలు తప్పిపోతున్నావేమో, నీ భక్తిలో తప్పిపోతున్నావేమో, నీ శ్వాసంలో తప్పిపోతున్నావేమో. తప్పిపోతున్న వారినంట ఆయన దేనికోసం వచ్చాడు? తప్పిపోతున్న దానిని వెతికి రక్షించడానికి ఆయన లోకానికి రక్షకుడిగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువును ఎందుకు ఉంటాడు చెప్పండి ఒక మాట. అందరూ పండుగ చేసుకుంటున్నాము, అందరూ ఆనందిస్తున్నాము, అందరూ ఎక్కడ చూసినా పండగే, ఎక్కడ చూసిన సందడి. ఎందుకు ఈ సందడి అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడని పండగ చేసుకుంటాము. కానీ ఆ యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా ఈ హృదయంలో పుట్టి ఉంటే ఎంత పండగ అండి! ఇది శరీరసారమైన పండగ. ప్రతి ఒక్కరూ పుట్టవలసింది ఆత్మసారమైన పండగ పుట్టాలి. ఆత్మసారమైన పండగలోకి ఎవరైతే ఎప్పుడైతే నడిపించబడతారో వారి ముఖములు జ్యోతుల వలె వెలుగుతూ ఉంటాయి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాట చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా? నువ్వు ప్రేమిస్తున్న వాడితో ఉంటే ఎలా ఉంటావు? లోకాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి మానవుడిగా జన్మించాడు. దేవుడు మానవుడిగా జన్మించవలసిన అంత అవసరం ఏంటి? అందులో కూడా తమ పాపములు పోవాలని రకరకాలైన పనులు రకరకాలుగా రక్తం చిందిస్తూ ఉన్నారు. కానీ ఏ రక్తము చిందించిన పాపం అనేది పోవట్లేదు. ఆ పాపము నుండి ప్రతి మానవుడు విడుదల పొందాలంటే ఏం చేయాలంట? రక్తం చిందించాలి. అందరూ రకరకాల రక్తాలు చిందిస్తున్నారు. కానీ ఏ రక్తం వలన కూడా పరిశుద్ధత లేదండి. ఏ రక్తంలో కూడా పరిశుద్ధత లేదు. ఏ రక్తంలో పరిశుద్ధత ఉన్నది? ఎవరి రక్తంలో పరిశుద్ధత ఉన్నది? ప్రపంచం అంతా చూస్తే ఎలా ఉన్నదో తెలుసండి. మనం చూసినట్లయితే నీతిమంతుడు లేడు, ఒక్కడును. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారట. లోకంలో ఉన్న వారు ఏం పొందుకోలేకపోతున్నారు? దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. ఆ మహిమను ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. హల్లెలూయా. ఏ మహిమ అయితే కోల్పోయి మానవుడు పతనమైపోతున్నాడో ఆ పతనముల నుండి ప్రతి ఒక్క మానవుడిని విడిపించడం కొరకే ధర్మతండ్రి అయిన దేవుడు లోకానికి రక్షకుడిగా జన్మించడం జరిగింది. హల్లెలూయా. ఆయన ఎందుకు జన్మించాడు? పతనమైపోతున్న మానవుడిని, పాడైపోతున్న మానవుడిని, నశించిపోతున్న మానవుడిని, తప్పిపోయిన మానవుడిని రక్షించడం కోసమే, రక్షణ ఇవ్వటం కోసమే పరలోక మహేశ్వర్య పట్టణాన్ని విడిచి ఈ పాపిష్టి లోకంలో ఉన్న ప్రజలందరినీ విడిపించడం కొరకు ఆయన మానవుడిగా జన్మించాడు. ఆయన జన్మలో ఉన్నటువంటి రహస్యం ఏంటో తెలుసా? ఆయన ఘనత పొందడానికి రాలేదు, గొప్పలు చెప్పుకుంచుకోవడానికి రాలేదు. దేనికోసం వచ్చాడంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి ఏం చెప్పాడంటే
ఇదిగో ఈ ప్రపంచంలో ఉన్న సర్వ మానవుల పాపము నుండి విడిపించడం కొరకు మీరు కొరకు బలియార్పణగా మారాలి, బలి పశువుగా మారాలంటే ఆయన తన తండ్రి యొక్క మాటను చెబుదనకుండా లోకానికి మానవుడుగా రావడానికి ఎక్కడ నిరాకరించడానికి ఇష్టపడలేదు. ఎక్కడ కూడా ఆయన ఇష్టపడలేదు, నిరాకరించలేదు. తండ్రి మాట విన్నాడా లేదండి? విన్నాడా లేదా? నిజంగా ఇప్పుడు చెప్తాను, అప్పుడు అడుగుతా చెప్పండి. క్రిస్మస్ పండుగ యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ పుట్టాడు? నిజం చెప్పండి. ఎవరు చూశారు? ఎవరు చూశారండి? లోకస్ వార్త 2వ అధ్యాయం 7వ వచనం ఆయన ఎక్కడ పుట్టాడు? ఆయన పశువుల తొట్టిలో పడుండబెట్టాను. చాలండి. సత్రంలో ఏం లేదంట, ఎక్కడ పడుకోబెట్టారంట? పశువుల దగ్గర తగ్గబడ్డారు. ఈ మాట నాకు దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు అంట ఎక్కడ పడుకోబెట్టారో? పశువుల తొట్టిలో పడుకోబెట్టారో. ఈ ఒక్క మాట చెప్తే వినండి. సత్రమంట యేసు ప్రభువు జన్మించడానికి ఏమేమిలా ఎవరైనా మీరు ఇచ్చారు స్థలం? ఎప్పుడన్నా సరిహద్దుల కాడ అంగులు వాటి జరిగితే ఊరుకోరు. అంగులు వీటికి జరిగితే నువ్వెవరో బాబు నా స్థలంలో పోతావు, ఇది నేను కష్టపడి డబ్బు కట్టి నేను సంపాదిస్తున్న దాంట్లో ఒక అంగుళం కాదు కదా, సూది మోపునంతా కూడా నేను నీకు ఇవ్వను. అయితే ఆస్తిని ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, గృహాలు ఇచ్చాడు, భూములు ఇచ్చాడు, అన్ని ఇచ్చిన దేవునికి ప్రపంచంలో ఒక మానవుడిగా ఉన్నవారు ఏమేమి లేకపోయారంట? కాస్త స్థలం లేకపోయారు. మరి పశువులు తొట్టి దేనికి వెళ్ళి అవసరం? పశువులు తొట్టి పాతకు అవసరమా, పశువులకు అవసరమా? ఎక్కడ స్థలము దొరకనప్పుడు ఆ ప్రభువుని పొత్తిగుడ్డలో చుట్టుకొని ఆ పాకలోకి వెళ్ళినప్పుడు పశువులు మాట్లాడుతున్నాయి అంట. అక్కడ ఉన్నటువంటి మరియ తల్లితో, అమ్మా ఇది మురికి స్థలము, ఇది మురికి స్థలము, ఈ స్థలాన్ని ఎవరు ఇష్టపడతారు? ఈ స్థలంలోనికి ఎవరు రావడానికి ఇష్టపడరు. ఎందుకో తెలుసా? ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇది చాలా దుర్వాసగా పుడుతుంది. దీన్ని ఎవరు ఇష్టపడరు, ఎవరు ఇష్టపడరు. కానీ ఇంత నీచముగా బ్రతుకుతూ ఈ నీచమైన రాతలో ఉన్న మమ్ములను ప్రేమించి మా రక్షకుడు వచ్చాడు కాబట్టి మా రక్షకుడి వరకు మేము ఒక స్థలం సిద్ధపరుస్తాము. ఇప్పుడు నిజ ప్రేమలో నీకు అర్థం కాలేదా? నీకు ఎవరికి అర్థం కాలేదా? మా కొరకు ఎవరు వచ్చారు ఇక్కడికి? రక్షకుడు వచ్చాడు కాబట్టి ఆయనకు మేము ఒక స్థలము ఇవ్వబోతున్నాము. ఒక్కరి విషయమని ఆ పశువులన్నీ కలిసి అక్కడ ఏం చేసింది తెలుసండి? ఆ తొట్టిని శుభ్రం చేసింది. తొట్టి ఎలా ఉంటది? పశువుల తొట్టి ఎలా ఉంటదమ్మా? పశువుల తొట్టి అంటే కుడుతుంటే ఆ కుడుతుంటే ఎలా ఉంటది? దుర్వాసన వస్తుంది కదా. మరి పశువులకి చేతులు ఉంటాయి కడగడానికి. ఒక సర్ఫెక్షన్ ఉందా? రింపు ఉంటుందా? ఏమీ లేదు. ఆ పశువులు ఏం చేసే తెలుసా? తమకున్నటువంటి నాలుగులతో తొట్టిని శుభ్రం చేసి పరిశుభ్రపరిచి ఆ తల్లితో చెప్తారు, ఏంటమ్మా మా ప్రభు కొరకు మేము స్థలం ఏర్పాటు చేశాము. హల్లెలూయా. మా ప్రభు కోసము, మా రక్షకుడి కోసము స్థలము మేము ఏర్పాటు చేసాము. ఈ తొట్టిలో పడుకుని పెట్టమ్మా, ఆ రక్షకుడికి అమ్మా, ఆ రక్షకుడికి స్థలం ఇస్తున్నామమ్మా అని పశువులు స్థలం ఇచ్చేసేయండి. వాటికి అవసరమైనటువంటి తొట్టిని ఏమిచ్చినే ఏసయ్య గిఫ్ట్గా ఈరోజు మరి ఏసయ్య నువ్వేం చూపిస్తున్నావు? దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఏసయ్యకి మనం ఏమిస్తున్నామండి? ఎవరు మాట్లాడుతున్నారు? నెంబర్ వన్ ఏమి ఇచ్చారంట? హృదయం. పశువులు ఏం చేసినాయి? ఎలా చేసి ఇచ్చినాయి? మీరు ఇచ్చేటప్పుడు హృదయాన్ని ఎలా ఇవ్వాలి? ఎంత శుభ్రం చేయాలి? దేంతో కడుగుతారు? ఆ హృదయం కడగబడాలి. ఆ హృదయంలో ఉన్న మరిలో కడగబడాలి.
ఆ హృదయంలో మహిమ కడగబడాలంటే యేసుక్రీస్తు నీ కొరకు జన్మించాడు కదా. ఆ రక్షకుడే నీ కొరకు ప్రాణం పెట్టి కల్వరిశిలువలో కాల్చిన రక్తం చేత ఎప్పుడైతే ఆ హృదయం కడగబడుతుందో అప్పుడు పరిశుభ్రం చేయబడుతుంది. అప్పుడు ఆ స్థలములో ప్రభు కనిపించినప్పుడు ఆ స్థలంలోకి వచ్చి ఆయన నివాసం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నివాసం చేయాలంటే నువ్వు ఇచ్చే స్థలం ఎలా ఉండాలంటే పరిశుభ్రంగా ఉండాలి, శుభ్రం చేయబడిన స్థలముగా ఉండాలి. ఆ స్థలములో ఎవరు స్థానంటే లోక రక్షకుడు వస్తాడు. ఆ రక్షకుడు అక్కడ నివాసం చేయడానికి ఇప్పుడు చెప్పండి ఏమిస్తారు మేము? ఏదో చెప్పండి, ఏదో చెప్పండి, ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 11వ వచనము. ఆయన ఎవరి కోసం వచ్చాడు? అయితే నేను పాపులను పిలువవచ్చి దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి ఎవరి కోసం వచ్చాడంట? ఎవరి కోసం జన్మించాడంట? ఈ రోజు ఏ పాపంలో ఉన్నారో, ఏ పాపంలో పాతుకుపోయి ఉన్నారో, ఆ పాపంలో పడిపోయిన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఎవరి కోసం వచ్చానో తెలుసా? నీతిమంతుల కోసం రాలేదు, ధనవంతుల కోసం రాలేదు, రకరకాలైనటువంటి ఆర్థిక సంపాదిస్తున్న వారి కోసము రాలేదు. కానీ మరి ఎవరి కోసం వచ్చాడంటే పాపులను ప్రేమించవచ్చాడు, పాపులను కనుగొనడానికి ఆయన వచ్చాడు. ఎందుకు జన్మించాడు యేసుక్రీస్తు ప్రభువు అంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపములో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావడానికి, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు ప్రకాశించును. ఆ వెలుగులోకి తీసుకురావాలని, ఆ వెలుగును వారికి ఇవ్వాలని యేసుక్రీస్తు ప్రభువారు పాపులను, పాపులంటే ఎవరండి? పాపులంటే ఎవరు? చూడండి, ఆ మాట కూడా చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. ఆయన కుమారుడు కనును తన ప్రజలు వారి పాపం నుండి ఆయనే రక్షించిన దేవునికి స్తోత్రములు. తన ప్రజలను వారి పాపం అంటే వాళ్ళు ఏ పాపంలో పడిపోయారు? అది జన్మ పాపమో, కర్మ పాపమో, ఏ పాపమో మనకు తెలియదు. కానీ వారున్నటువంటి పాపముల నుండి ఆయనే వారిని రక్షించును. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు జన్మించాడు? పాపులను రక్షించడం కొరకు, తన ప్రజలను. ఇప్పుడు మనం ఎవరు అంటారా? తన ప్రజలను వారి పాపముల నుండి ఎవరు రక్షిస్తారో ఈ ప్రపంచములో ఎవరికి సాధ్యం కాదు. ఒక వ్యక్తిని రక్షించాలంటే, ఒక వ్యక్తిని నిత్య జీవములోకి తీసుకెళ్లాలంటే ఎవరికి సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు, ఎవరు చేయలేరు కూడా. ఎవరు చేయగలరంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏ రక్షకుడైతే మన కొరకు పుట్టాడని దేవదూతలు కొత్తెత్తి చెప్తూ ఉన్నారో ఆ రక్షకుడే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపింపగలడు, నిత్య రాజ్యములకు చేర్చగలడు. ఈ రోజు క్రిస్మస్ పండుగ నీ హృదయంలోకి రావాలంటే నువ్వేం చేయాలి? ఎవరికైనా వినపడుతుందండి? అందరికి సరైనది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.